కోనసీమ జిల్లాలో మత్స్యకారుల ఆచూకీ గల్లంతు కలకలం రేపుతుంది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు 10 రోజులు దాటినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 3న 7గురితో కూడిన మత్స్యకారుల బృందం అల్లవరం మండలం ఓడరేవుల నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లింది. తీర ప్రాంతం నుంచి బయలుదేరిన గంట తర్వాత వారికి స్థానికులతో సంబంధాలు తెగిపోయాయి. సుమారు 15 రోజుల రేషన్ 1000 లీటర్ల డీజిల్తో వేటకు వెళ్లిన మత్స్యకారులు 10 రోజుల్లో తాము తిరిగి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ సమయం దాటిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. దీనిపై మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అప్రమత్తమయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం అందించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మత్స్యకారుల బోటు విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. వేటకు వెళ్లిన మత్స్యకారుల్లో కొమరగిట్న పట్టణానికి చెందినటువంటి కోపనాతి రామకృష్ణ, కార్టెనికోన మండలం బలుసుతిప్పవాసి సంఘని తాతారావు, ఓడరేవుల గ్రామస్తులు కొల్లాటి శ్రీనివాస్, పాలేపు శాంతారావు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరితో పాటు అడిగట్లపాలెంకు చెందిన యేసుదాస్, పశువులంక నివాసి కాటాడి సతీష్, నక్క రామేశ్వరం గ్రామస్తుడు కర్రిరాముడు ఉన్నారు.